ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటూ విశ్వసనీయతను చాటుకుంటూ నూతన ఏడాది సందర్భంగా వైఎస్ఆర్ పెన్షన్ కానుక ద్వారా అందించే పింఛన్ మొత్తాన్ని సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి 3,000కు పెంచిన నేపథ్యంలో ఊరువాడ ఉత్సాహంగా సాగుతోంది. ఇవాళ్టి నుంచి ఆయా మండలాల వారీగా మొదలైన పెంచిన పింఛన్ల పంపిణీ కార్యక్రమాన్ని ఈ నెల 8వ తేదీ దాకా పూర్తి పండగ వాతావరణంలో నిర్వహించనున్నారు. స్థానిక శాసనసభ్యులు, ఇతర ప్రజాప్రతినిధులు, మండలాలు, మున్సిపాలిటీల వారీగా ఎక్కడికక్కడ లబ్ధిదారులతో స్వయంగా మమేకమవుతూ ఈ కార్యక్రమాల్లో స్వయంగా పాల్గొంటున్నారు. వాలంటీర్లు ఎప్పటి మాదిరిగానే లబ్ధిదారుల ఇళ్ల వద్దే పెన్షన్ డబ్బులను పంపిణీ చేస్తున్నారు. అయితే ఈసారి రాష్ట్రమంతటా ఒకేసారి కాకుండా నిర్దేశించిన మేరకు ఆయా మండలాలు, మున్సిపాలిటీల వారీగా పింఛన్ల పంపిణీ మొదలైంది. ఆయా చోట్ల ప్రజాప్రతినిధులు ఇందులో పాల్గొని పంపిణీని ప్రారంభించారు. ఇలా ఈ నెల 8వ తేదీ వరకు పండుగ వాతావరణంలో ఈ కార్యక్రమాలు జరగనున్నాయి. మొత్తంగా 1వ తేదీ నుంచే రాష్ట్రంలో పింఛన్ల పంపిణీ కార్యక్రమాన్ని ఆరంభించి అందరికీ వాలంటీర్ల ఆధ్వర్యంలో ఇళ్ల వద్దే పంపిణీ పూర్తయ్యే వరకు కొనసాగుతుందని అధికారులు తెలిపారు. ఈ నెల నుంచి పెన్షన్ మొత్తాన్ని 2,750 నుంచి 3,000కు పెంచిన నేపథ్యంలో లబ్ధిదారులందరికీ సీఎం జగన్ ప్రత్యేకంగా లేఖ రాశారు. ఇళ్ల వద్ద పెన్షన్ డబ్బులు పంపిణీ చేసే సమయంలో సీఎం జగన్ రాసిన లేఖ ప్రతిని వాలంటీర్లు వారికి అందజేస్తారు. లబ్ధిదారులకు లేఖ సారాంశం పూర్తిగా అర్థమయ్యేలా వాలంటీర్లే ఆ లేఖను చదివి వినిపించాలని అధికారులు ఇప్పటికే క్షేత్రస్థాయి సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు. దేశంలోనే అత్యధికంగా 66.34 లక్షల మందికి నెలకు 3,000 చొప్పున పెన్షన్ ఇస్తున్న ఏకైక ప్రభుత్వం ఏపీఏ అని అధికారులు తెలిపారు. టీడీపీ హయాంలో ఎన్నికలకు 2 నెలల ముందు వరకు 1000 మాత్రమే పెన్షన్ అందించగా సీఎం జగన్ ప్రభుత్వం నెలకు 2,250 చొప్పున ప్రారంభించి 3,000 దాకా ఏటా పెంచుకుంటూ వచ్చింది.